లలిత్ కుమార్ ఆధారం లేకుండా ఏది మాట్లాడు, ఆధారం లేకుండా ఎవడి మీద నింద వెయ్యడు. అభినయ్ దర్శన్ గా నీకు దమ్ముంటే నోటా కంటే 1 కోటి ఎక్కువ తెచ్చుకోరా అని చెప్పేసి చెప్పా. తప్పైందిరా. ఈ ఎపిసోడ్ లో ఈ అభినయ్ దర్శన్ గారి భార్య, ఈ భార్య అనే దగ్గర చాలా పెద్ద ట్విస్ట్ ఉందండో. ఆడు ఎదవ అనుకున్నా, కానీ ఆడికంటే నువ్వు 10 రెట్లు ఎదవ అని చెప్పేసి నీ మాటలతో నువ్వే నిరూపించేసుకున్నావు. ఒక క్రైస్తవుని నువ్వు క్రైస్తవుడివి అని ఉన్న సర్టిఫికేట్ ఒకటి చూపించు. నువ్వే రిజెక్ట్ అయ్యేలాగా అఫిడవిట్ ఇచ్చావు. నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టే అని చెప్పా. ఒరే, కాళ్ళు చేతులు పడిపోయిన సింహం లేతే ఏంటి, కూసుంటే ఏంటరా, ఎవడికి లెక్కరా? కంప్లైంట్ చేసిన వాడు ఎవడంటే వాడు ఒక క్రిస్టియన్ అట. ఒక క్రిస్టియన్ గాడే వచ్చి ఓరు నాయన ఈ దైత్యుడు మాకొద్దు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, ఇంకా ఇంతమంది పోటీ చేస్తున్నారు. కానీ వీళ్ళంతా జుజుబీ. అసలు మెయిన్ క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎవడనుకుంటున్నారా? అడే పాస్టర్ అభినయ్ దర్శన్. వీడికి సినిమాల్లో అభినయం చేత కాకపోయినా సమాజంలో మాత్రం బాగా నటిస్తాడనమాట, అదే అభినయిస్తాడనమాట. ఇటువంటి అభినయంతో వీడు ఏకంగా ఎమ్మెల్యేనే కాదు, తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి అయిపోదాం అనుకున్నాడు. అంటే వీడికి రాష్ట్రానికి సీఎం ఉంటాడో పిఎం ఉంటాడో తెలియదు కదా, రాష్ట్రానికి ప్రధానమంత్రి అయిపోదాం అనుకున్నాడు అనమాట. కానీ ఈ మొండబోపి పోటీ చేయటం, గెలవటం, మెజారిటీలు ఎంత రావాలి అనేది డిసైడ్ చేసుకోవటం ఇదంతా సెకండరీ. ముందు వీడికి నామినేషన్ వేయటం చేతగాల. నామినేషన్ వేయటం చేతగాని సవటంట గెలిచేసి ఏదో పిక్ అట్లా కట్టేస్తాడంట. ముందు ఉట్టికి ఎగర్రా ఊరకొక్క, తర్వాత స్వర్గానికి ఎగరొచ్చు. నువ్వు నీ దేబ్రముఖ వేషాలు. ఈ రోజున ఈడి నామినేషన్ రిజెక్ట్ అవటానికి ఎవడ కారణం, ఈ రిజెక్ట్ అయిన దాని గురించి ఈడు ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు, ఈడు ఎంత ఎదవా అనేది సాక్ష్యాధారాలతో మీకు నిరూపించాలనుకుంటున్నా. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, లలిత్ కుమార్ ఆధారం లేకుండా ఏది మాట్లాడు, ఆధారం లేకుండా ఎవడి మీద నింద వెయ్యడు. ఈ రోజున కూడా అంతే, ఆధారాలతోటి, పక్కా ఆధారాలతోటి, ఇంకా చెప్పాలంటే అధికారిక డాక్యుమెంట్స్ తోటి, కొన్ని వీడియోస్ తోటి మీకు ఆడు ఎంత ఎదవా అనేది నిరూపిస్తా. ఈ ఎదవ నామినేషన్ ఇచ్చిన చేతగా లేదు, ఈడు ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ పెడతాడంట. పార్టీ పెట్టేసి ఇప్పుడు అమెరికాకి ఈడు ముఖ్యమంత్రి అయిపోతాడు. చూడండి మరి నెక్స్ట్. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెడదాం అంటే, బాబు నామినేషన్ వేసి దాన్ని ఎంత సగర్వంగా చెప్పుకున్నాడో చూడండి. దానికాడి నుంచి మాట్లాడదాం. దారా ఊరకొక్క. చాలా వ్యతిరేకతల మధ్యలో, చాలా ఇబ్బందుల మధ్యలో దేవుని మహాకృపను బట్టి, మీ అందరి సహకారం, మీ అందరి ప్రార్థనలు బట్టి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. శనివారం ఉదయం 12 గంటలకి నామినేషన్ వేయడం జరిగింది. ఆర్ఓ గారికి నామినేషన్ పేపర్స్ సబ్మిట్ చేశాం. అయితే చాలా తృప్తిగా, హ్యాపీగా ఉంది. రెండవ సెట్ ఆఫ్ నామినేషన్ రేపటి రోజున వేస్తున్నాం, 21వ తారీఖున, అంటే రేపే మంగళవారం చివరి రోజు నామినేషన్ వేయటానికి. మంగళవారం ఉదయం 11 గంటలకి రెండవ సెట్ నామినేషన్స్ని మేము ఆర్ఓ గారికి ఇవ్వబోతున్నాం. నీకు వారం కూడా బాగా కుదిరిందిరా. మింగలేక మంగళవారం అని చెప్పుకోవటానికి మంగళవారం నామినేషన్ ఎత్తానికి రెడీ అయిపోయావు. అయినా వెనకటికి ఎప్పుడో ఒక పాట ఉండేదిరా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. అలాగే నామినేషన్ పత్రాలు ఇచ్చేసి నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది అన్నప్పుడే మేము అర్థం చేసుకోవాల్సిందిరా, వీడిడ్డే మిస్టేక్. ఈరోజు నేను ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన అడుగు వేశాను. నా నామినేషన్ పత్రాలు దాఖలా చేసుకున్నాను. ఇది నా వ్యక్తిగత విజయం కాదు, మన అందరి ఆశలకు తొలి అడుగు. నామినేషన్ పత్రాలు ఇవ్వటం విజయం ఎట్లా అవుద్ది అనుకున్నావురా? ఆ తర్వాత దానికి స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీలో నీ నామినేషన్ ఉంచుతారా, అవతలకి పోని దుబ్బేమంటారా? చాలా ప్రాసెస్ ఉంటుందిరా. కొత్త పిచ్చోడు నువ్వంటే, ఆడ ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసి ఎరిపోయాడు కదా అజయ్ బాబు గారు. కనీసం ఆడన్నా చెప్పలేదు. ఓ మర్చిపోయా, ఈ డ్రామాలో అదొక ఎపిసోడ్ ఉంది కదా. సరే ఫస్ట్ దాన్ని కూడా చూద్దాం రండి. ఒక్కసారి అజయ్ బాబు గారి గురించి ఈడేం మాట్లాడాడు చూద్దాం. క్రైస్తవులారా మేల్కొనండి, క్రైస్తవులారా ముందుకు రండి. అజయ్ బాబు నన్ను నిలబెట్టాడు. అజయ్ బాబు నాకు ఆలోచన ఇచ్చాడు. అజయ్ బాబు చెప్పాడు, నువ్వు పోటీ చేయబి నేను ఉంటాను నీకంటే. నేను చెప్పాను, నాది ఆంధ్ర కదా, నాది తెలంగాణ కాదు కదా. నేను చెప్పినప్పుడు నీకెందుకు నేను ఉంటాను, నీ వెనకాల ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా సరే నేను చివరి వరకు నేను ఉంటానని చెప్పిన అజయ్ బాబు కూడా ఈ రోజు తప్పుకున్నాడు, నన్ను వదిలేశాడు. ఈ రోజు పోలీసుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నా, పేపర్లో నా మీద కేసు ఫైల్ చేశారంటూ పేపర్లో వచ్చినా
ఈ రోజు పోలీసు వాళ్ళు నన్ను స్టేషన్ కి బంజారా హిల్స్ కి రమ్మంటున్నా, నా మీద ఎఫ్ఐఆర్ కట్టి నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తున్నా సరే, ఇవన్నీ అజయ్ బాబుకు తెలిసినా సరే స్పందించటం లేదు, ఏమాత్రం స్పందించటం లేదు, కనీసం రెస్పాండ్ కావటం లేదు. ఇది ఎంత అన్యాయం. నన్ను రాజకీయాలకు దింపి నన్ను పోటీ చేయమని చెప్పి సలహా ఇచ్చి నేను ఉంటాను వెనకని చెప్పి నిష్కారణంగా, ఏ కారణం మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవ లేదు, కేవలం ఏ కారణం లేకపోయినా సరే ఈ రోజు నాతో మాట్లాడకుండా మానుకొని నన్ను అర్ధాంతరంగా నడిసంద్రంలో వదిలేశారు. అదిరా మ్యాటర్. ఒరే ఎద్దవా, నిన్ను తిట్టే ముందు ఒక విషయం రా. బహుశా లలిత్ కుమార్ కూడా నోస్ట్రాడమస్ లాగా, బ్రహ్మం గారి లాగా కాలజ్ఞానం తెలిసిపోతుందేమో నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ దిక్కుమాల ఏదో నిన్ను ముంచేస్తాడు, నిన్ను గొడ్డ మడిపించేస్తాడని నువ్వు ఎలక్షన్ లో పోటీ చేస్తానన్న తెల్లారి చెప్పా. కావాలంటే గుర్తు చేసుకో. మేమిద్దరం ఒకటే, మా ఆలోచన ఒకటే, మా నిర్ణయాలు ఒకటే, మా డెసిషన్స్ కూడా ఎప్పుడు ఒకటేగా ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయం మేము ముందుకు వెళ్తున్నాం. అడుక్కు తినేదవా, ఆడు తెలివిగా నిన్ను ఇరికించి పారదొప్పుతున్నాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు యాంకర్ ఏదో అడుగుతున్నాడు కదా, ఒకవేళ అజయ్ బాబు అయితే 2 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి ఆయన తెలంగాణ అని చెప్పేసి, ఒరే ఆడి సొంత ఊర్లో పోటీ చేస్తే, ఏది ఎంపీకి పోటీ చేస్తేనే ఆడికి వచ్చిన ఓట్లు 1100. ఆడు సొంత ఊర్లో ఏడవలేనోడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇస్తాడా? ఓరే అభినయ్ దర్శన్గా, నీ నెత్తి మీద బొచ్చే లేదనుకున్నా, నీ బుర్ర లోపల గుజ్జు కూడా లేదురా. ఆడ ఆల్రెడీ ఇగో నా ఊర్లో నేను ఎంపీగా పోటీ చేసి 1100 ఓట్లతో ఓడిపోయా, ఈ అభినయ్ దర్శన్ గారిని కూడా ఒక్కసారి ఇటు బతికంటే గుర్తు చేస్తే సరిపోయిద్ది కదా అని చెప్పేసి ప్లాన్ వేసి నిన్ను జూబ్లీ హిల్స్ లో ఇరికిచ్చి నీకు 100 ఓట్లు 150 ఓట్లు వచ్చేలాగా చేసి నిన్ను ఎరుపు బ్రాండెడ్ ఎరుపుని చేద్దామని ఆడు ఫిక్స్ అయ్యాడు. ఇది నీకు ఎలగట్లేదేంట్రా? చూసావా, నీకు ఆనాడు ఎప్పుడో చెప్పా, ఒరే నేను నీ శత్రువునైనా నేను నీకు మేలు చేయాలని ట్రై చేశా. ఇప్పుడు కొండెరుపు అయిపోయావుగా నువ్వు. నీ బతుక్కి ఎమ్మెల్యే మళ్ళీ. అరే ఒకటి నేను ఏదైనా తప్పు మాట్లాడానంటే నీకు ఛాలెంజ్ ఇచ్చాను రా. నీకు దమ్ముంటే అభినయ్ దర్శన్ గా, నీకు దమ్ముంటే నోటా కంటే 1 కోటి ఎక్కువ తెచ్చుకోరా అని చెప్పేసి చెప్పా. తప్పైందిరా, నేను దానికి క్షమాపణ చెప్తున్నాను. హిందూ బంధువులరా, వీడికి ఇప్పుడు సరికొత్త ఛాలెంజ్. ఒరే నీకు చేత అయ్యి ఉంటే ఫస్ట్ నామినేషన్ సవ్యంగా ఏడ్చావరా, నామినేషన్ వేస్తావరా ముందు. ఇదిరా నేను ఇచ్చి ఉండాల్సిన ఛాలెంజ్. తప్పైందిరా, ఐ డిడ్ ఎ మిస్టేక్. ఓకే, ఇంకా ఈ ఎపిసోడ్లో ఈ అభినయ్ దర్శన్ గారి భార్య, ఈ భార్య అనే దగ్గర చాలా పెద్ద ట్విస్ట్ ఉందండో. ఈ ట్విస్ట్లన్నీ వింటే మీకు మ్యాడ్ మ్యాక్స్ సినిమా ఐమాక్స్ లో కనపడుతుంది, కాసేపు చూడండి. సో ఈ నామినేషన్ వేసినప్పుడు వీడు ఉత్సాహంతో వీడియో చేశాడు కదా. ఈ ఉత్సాహకుండా చేసిన ఈ వీడియో తర్వాత నామినేషన్ తీసే రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇలా డస్ట్బిన్ లో వేసేసి యూ గెట్ అవుట్ రే అన్నారంట. దాని మీద ఒక వీడియో చేశాడు. దాని వీడియోలో ఈడు ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఈడి నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయ్యింది, ఇవాళ మీ అందరికీ కూడా ఐ ఓపెనింగ్ అయిపోవాలన్నమాట. దెబ్బకి సువార్తలో సందుల్లో జరగాల. చూద్దాం రండి. అభినయ్ దర్శన్ అనే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి హైదరాబాద్కి వచ్చాను. 17 రోజుల క్రితం హైదరాబాద్కి వచ్చాను. అంటే 2 వీక్స్ క్రితం నేను హైదరాబాద్కి వచ్చాను. 2 వీక్స్ నుంచి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. నేను చేస్తున్న ప్రతి ప్రయత్నం, వేస్తున్న ప్రతి అడుగు, మాట్లాడుతున్న ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం అన్నీ కూడా మీకు చెబుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నా. అరే ముంజా, ఎప్పుడు చెప్తున్నారా? ఎప్పుడు చెప్పినా సరే దయచేసి మీరు అందరూ నాకు ఒక ఓటేయండి, ఒక 100 వేయండి అన్నారు. అందరూ కలిసి దెబ్బేశారు. చిచి, అందరూ కలిసి ఇటువంటిరా, నీకు నువ్వే దెబ్బేసుకున్నారు దిక్మాలనాడా. ఏ రోజు 17 రోజుల క్రితం వచ్చా. ఒరే అక్కడ 10 ఏళ్ల నుంచి పని చేస్తున్న వాళ్ళు కూడా టికెట్ రాక తన్నుకులాడుతూ ఉంటే, నేను 17 రోజుల క్రితం వచ్చి గెలిచేస్తుంటే నన్ను రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు, కేసీఆర్ అడ్డుకున్నాడు, నరేంద్ర మోడీ అడ్డుకున్నాడని నింజా నాటకాలు వేస్తున్నారు. మడికే ప్రత్యేకంగా నేను క్రైస్తవుల పక్షమున నిలబడుతున్నానని చెప్పా. క్రైస్తవులు నాకు సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారు. క్రైస్తవుల పక్షముగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా క్రైస్తవుల పక్షాన పోటీ చేస్తున్నా అని చెప్పాడు కదా. నామినేషన్ వేసిన రోజున ఏమన్నాడో వినండి. ఈ నామినేషన్ రిజెక్ట్ అయినప్పుడు మాట ఏదనమాట, నామినేషన్ వేసినప్పుడు ఏమన్నాడో వినండి. నేను ఈ రాజకీయంలో అడుగు పెట్టడానికి లేదా ఈ పోరాటంలో అడుగు పెట్టడానికి గల కారణం నా వ్యక్తిగత స్వలాభం కాదు, ప్రజలందరి క్షేమం కోసం నేను ఈ అడుగు వేయటం జరిగింది. సామాన్యుడి గలం వినిపించాలి ప్రభుత్వానికి అన్నటువంటి ఆశతోనే, లక్ష్యంతోనే ఈ యొక్క గొప్ప నిర్ణయం నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటి రాజకీయాల్లో మనసు మాయమైపోయింది, మాటలు ముసుగైపోయాయి. కానీ మనం మాత్రం మతం కోసం కాదు,
మానవత్వం అనే మార్గంలో నడుస్తాం. విన్నారుగా, మనం మాత్రం మతం కోసం కాదు మానవత్వం కోసం అని చెప్పేసి మొండ డైలాగులు వేసాడు. ఒరే ఇప్పుడు మరేంట్రా ఇక్కడ ఏమంటున్నావు ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యి. నేను క్రైస్తవుల పక్షమున నిలబడుతున్నానని చెప్పా. నేను క్రైస్తవుల పక్షమున నిలబడుతున్నానని చెప్పా. ఒరే ఎన్ని అబద్ధాలరా, నామినేషన్ వేసినప్పుడు ఉన్న మాట నామినేషన్ దొబ్బేపటికి లేదా? నువ్వంట నిజాయితీ పోచ్చులే, నిజాయితీ ఉంటే మీ బతుకులకి సర్టిఫికెట్లే మార్చుకుని వచ్చేవాళ్ళుగా, అది లేకే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు క్రైస్తవుల కోసం పనిచేస్తున్నా అని ఇప్పుడు గుర్తొచ్చింది. దరిద్రుడా, ఎట్టంటోండంట క్రైస్తవ సమాజం నమ్మాలట. ఒరే అజయ్ బాబు గారు నిన్ను ముంచేశాడని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు కానీ మొండా, నిన్ను క్రైస్తవ సమాజం నమ్మి ఉండుంటే మొత్తం సమాజం మొత్తాన్ని ముంచిపారదొబ్బేవాడు నువ్వు. ఆడు ఎదవ అనుకున్నా, కానీ ఆడికంటే నువ్వు 10 రెట్లు ఎదవ అని చెప్పేసి నీ మాటలతో నువ్వే నిరూపించేసుకున్నావు. ఈ వీడియోలో వీడు చెప్పిన ఇట్లాంటి అబద్ధాలు ఇన్ని ఉంటాయి, అన్ని చూపిస్తాయి. ఇప్పుడు ఆ తర్వాత ఇన్ని హిందూ సమాజం తూగొడతాం కాదు, క్రైస్తవ సమాజం మొత్తం కలిసి చీగొట్టింది. 2 వారాల నుంచి నేను చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అడుగడుగున అభ్యంతరాలు, అడుగడుగున వ్యతిరేకతలు, అడుగడుగున ఆటంకాలు వస్తున్నాయి. ఒక సామాన్యుణ్ణి, ఒక క్రైస్తవుణ్ణి, ఒక భారతీయుణ్ణి, ఒక దళితుణ్ణి క్రైస్తవుల పక్షంలో నిలబడి పోరాడదామంటే ఒక సామాన్యుణ్ణి కనీసం నామినేషన్ వేయనివ్వకుండా. ఒరే నీకు ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు అన్నావు కదా ఒక సామాన్యుణ్ణి, ఒక క్రైస్తవుని, ఒక దళితుణ్ణి అని చించుకున్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్రైస్తవుడివి అని ఒక్క సర్టిఫికెట్ చూపించు. నువ్వు క్రైస్తవుడివి అని ఉన్న సర్టిఫికెట్ ఒకటి చూపించు. నీ కాస్ట్ సర్టిఫికెట్ తీ. నువ్వు అక్కడ హిందూ అనే పేరుతో నీ సర్టిఫికెట్ ఉందా, క్రైస్తవుడు అనే దాంతో సర్టిఫికెట్ ఉందా, ఇది నిరూపించుకోరా చాలు. నీ బతుకు తగలయ్యా. మతం మారి ఈ రోజుకి కూడా సర్టిఫికెట్ మార్చుకోకుండా గొడ్డలు చించుకుంటున్నా నువ్వు గుడిసేటి నా డాష్ గడివి. నువ్వు నేను ఒక క్రైస్తవుడిని అని చెప్తున్నావు, నువ్వు మతం మారావు అంతే. నువ్వు ఇంకా సర్టిఫికెట్ మార్చుకోలా. ఈ ముక్క నేను చెప్పడం కదరా నిష్ఠ దరిద్రుడా, నువ్వే చెప్పావు, గుర్తులేదేమో కాల్ రికార్డులో యాక్టర్ రాస్తో మాట్లాడిన దానిలో గుర్తులేదా? నువ్వు ఇప్పుడు ప్రజల్ని మోసం చేయబోయావు. నువ్వు వచ్చింది క్రైస్తవ్యం కోసం పనిచేయటానికి అని కాసేపు చెప్తూ, కాసేపు నాకు మతంతో సంబంధం లేని రాజకీయం చేస్తానంటావు, కాసేపు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ సర్టిఫికెట్లో మాత్రం హిందూగా పెట్టుకుని బతుకుతూ ఉంటావు. ఇంత నీచ బతుకేంటని ఇది? ఇన్ని మోసాలు చేస్తూ నువ్వు ప్రజలకు సేవ చేస్తానని వచ్చావా? సరే, ఆ సేవ వ్యవహారం ఏంటో నీ అఫిడవిట్లోంచి నిరూపిస్తాగా ఇప్పుడు దా. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల ఆస్తి పాస్తులు లేవు, నా వెనకాల కోట్ల రూపాయల డబ్బు లేదు, నా వెనకాల పెద్ద జనబలము లేదు. నీకు బుర్ర లేదు, బుద్ధి లేదు, నీకు కనీసం చదువు లేదు, నీ దగ్గర చివరికి నిజాయితీ కూడా లేదు. ఒరే మళ్ళీ చదువు లేదు అనగానే ఈడు చించేసుకుంటాడు. ఆడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ అంటాడు. ఈడిదంతా ఇంగ్లీష్ భలే ఉంటుంది, దిస్ గ్యాస్ మిక్సీ కుక్కర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటాడు. ఈ ఇంగ్లీష్ తోటి నువ్వు పెద్ద విద్యావేత్తలాగా బిల్డప్ ఇస్తున్నావు కదరా. నీ చదువు ఏంటో ఇప్పుడు నిరూపిస్తానా డాష్గా. ఎట్లాంటి ఎదవని అడ్డుకోవటానికంట పెద్ద పెద్ద పార్టీల వాళ్ళందరూ చక్రాలు తిప్పారంట. నీ దమ్ముంటే ఏ పెద్ద పార్టీ, ఆ పెద్ద పార్టీ పేరు చెప్పి నువ్వు ఈ మార్గంలో సస్టైన్ అవ్వరా. ఊరికే నిందేసే పెద్ద పార్టీ అంటే ఇక్కడ పెద్ద పార్టీలు బోచుడు ఉన్నాయి. ఓకలో ఏగడివి నిన్ను బేగటానికంటే వాళ్ళందరూ వచ్చారంట. ఒరే రాజకీయంలో గెలవాలి అనుకునేవాడు, యుద్ధం చేయాలనుకునేవాడు యుద్ధానికి సిద్ధపడతాడు తప్ప ప్రతిసారి పనికిమాలిన కుక్కలతోటి ఈ పందులతోటి పోటీ పడాలని ఎవడు అనుకోడు. నీచుడా. నామినేషన్ ప్రిపేర్ అవుతున్న టైంలో మేము హైదరాబాద్కి వచ్చిన 3 రోజులకి ఆర్ఓ గారే నేరుగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారి దగ్గర కూర్చొని మాట్లాడి నా వీడియో మరి చూపించి నా మీద కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. 2 రోజులు నన్ను పోలీసులు మాట్లాడి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐఆర్ కట్టారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అండ్ ఎఫ్ఐఆర్ కట్టించింది ఎవరు అంటే స్వయంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారే కట్టించారు. ఎవరితో? ఈ వీడియో చూపించి సిఐ గారి ద్వారా. అంటే ఎవిడెన్స్ లేకుండా కట్టలేదుగా, ఎవిడెన్స్ చూపించే కట్టారు. ఏమని కట్టారు? వీడు మతపరంగా ఓట్లు అడుగుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ కమిషన్ రూల్స్కి విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా మతపరమైన ఓట్లు అడుగుతున్నాడు అని వీడి మీద కేసు కట్టించారు. ఎఫ్ఐఆర్ అయ్యిందని ఎదవే చెప్పాడు. ఓకే, ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ నియోజకవర్గంలో క్రైస్తవుల ఓట్ బ్యాంక్ సెపరేట్ చేస్తారని భయం. అరే అసలు నీ గురించి నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదురా. నీకు ఇందాక కూడా చెప్పింది అదే, ముందు ఉట్టికెక్కర్రా ఊరకొక్క. డిపాజిట్లు తెచ్చుకోవటం, ఓట్లు పక్కన చేల్చడం పక్కన పెట్టేయి. అసలు ముందు నామినేషన్ వేయటం నేర్చుకుసావు. నామినేషన్ వేయటం చేతకాని సవటం నువ్వు కూడా. అసలు నువ్వు ఇంకో పార్టీ ఓట్లు చీలుస్తావు అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారని ప్రచారం చేస్తున్నావు అంటే మాకు అర్థమైందిరా. నీవు అడుక్కు తిన్న సొమ్ము ఏదైతే ఉందో కంటెస్ట్ చేస్తున్నా అని ఆ సొమ్ము నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ వచ్చింది. నువ్వు 1 కోటి రూపాయలు ఎక్స్పెక్ట్ చేసి అక్కడ 15 లక్షలు 20 లక్షలు వచ్చినాయి. ఆ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక
నామినేషన్ రిజెక్ట్ అయిపోతే దరిద్రం వదిలిపోద్ది, డబ్బంతా మనకే మిగిలిపోద్ది కదా అని నువ్వే రిజెక్ట్ అయ్యేలాగా అఫిడవిట్ ఇచ్చావు. రిజెక్ట్ అయ్యేలాగా అఫిడవిట్ నువ్వు ఇచ్చావు. అండ్ ఆ అఫిడవిట్ ఈ రోజు నేను చూపించబోతున్నా. క్రైస్తవుల ఓట్లు 35,000 ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. 3,82,000 మంది జనాభా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో క్రైస్తవుల ఓట్లు దాదాపుగా 35,000 ఉన్నాయి. అరే మీరు అందరూ ఏ స్టాటిస్టిక్స్ మీద చెప్తున్నారా? ఓ పక్కన రేవంత్ రెడ్డి చేపించిన సర్వేలోనేమో తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులే లేరని వచ్చింది. నువ్వేమో ఒక్క జూబ్లీ హిల్స్ లోనే 35,000 మంది ఉన్నారంటున్నావు. ఒరే నువ్వు తప్పుడోడివా, లేకపోతే సీఎం తప్పుడు సర్వే చేయించాడా? మాకు అర్థం కావట్లా. లేకపోతే అసలు ఈ క్రైస్తవ సమాజం మొత్తం కలిపి ఇట్లాంటి మోసాలు చేసేస్తుందా? ప్రభుత్వాలని చుట్టుపక్కల ఉండే ప్రజలు అందరినీ టోకెన్ కలిపేసి. యూజ్లెస్ ఫెలోస్. కనీసం అంటే ఒక 15,000-20,000 వేలన్నా ఎక్కడ వీడు సపరేట్ చేస్తాడో, ఎక్కడ మాకు గెలుపు పోతుందో. ఈ డైలాగ్ బాగా కూర్చోబెట్టుకోండి. 15,000 ఓట్లు చీలుస్తాడేమో అని భయపడ్డారు కదా. అసలు ట్విస్ట్ రిజెక్ట్ అవడానికి ఏం చెప్తారు చూడండి. నేను ఒక్కరినే నామినేషన్ వేస్తున్నా, నేను ఒక్కరినే ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నా, నా ఒక్కరితోనే పోతది, నన్ను ఆపితే నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టే అని చెప్పా. ఒరే కాళ్ళు చేతులు పడిపోయిన సింహం లేతే ఏంటి, కూర్చుంటే ఏంటరా? ఎవడికి లెక్కరా? అవయవాలు పనిచేయని అభినయ దర్శన్ గడివి, విగ్గు గడివి, నువ్వు బొచ్చు గడివి, నువ్వు ఎవడు అనరా నీకు భయపడతానికి? నిద్రపోతున్న సింహం వంటి వాడిని నేను, క్రైస్తవుని. తట్టి లేపారు మీరు. ఈ రోజు చెప్తున్నా 4 రోజుల క్రితం నేను మాట్లాడిన మాటలు మరలా ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నా. నన్ను కనుక ఆపితే వచ్చే ఎన్నికల్లో నా లాంటోళ్ళని 20 మందిని తయారు చేసి 20 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయిస్తానని చెప్పాను. చూసారా, అద్భుతంగా ఉంది స్టేట్మెంట్. ఈ డైలాగ్ కూడా గుర్తుపెట్టుకోండి. 20 మందితో నామినేషన్ ఇస్తాడు. ఎందుకంటే ఈడు ఒక్కడ నామినేషన్ వేసి అడుక్కుంటేనో 20 లక్షల దగ్గర వచ్చినాయని చెప్పుకుంటున్నాడు. ఇటు అది ఈడు చెప్పలేదులే, అజయ్ బాబు కూడా చెప్పాడు. అంటే అమౌంట్ చెప్పకపోయినా భారీ అమౌంట్ వచ్చిందని చెప్పాడు. అదే 20 మందితో నామినేషన్ లేపిచ్చేసి 20 మంది పేరు మీద అడుక్కుంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా. ఈడి ప్లాన్ అది. అదే చెయ్యబోతున్నా ఇప్పుడు. చెయ్యి. నామినేషన్ కి నాకైన ఖర్చు 17,000 రూపాయలు. నామినేషన్ వేసిన తర్వాత నిన్న ఉదయం నుంచి స్క్రూటనింగ్ స్టార్ట్ అయింది. నామినేషన్ కి 17,000 రూపాయలు ఖర్చు అయింది. మరి మిగతా డబ్బులంతా ఎవరి దాడికి రిటర్న్ ఇస్తావరా? ఎందుకంటే ఎలక్షన్ లో పోటీ చేయడానికి ఖర్చు పెడతానికని అడిగావు కదా. ఎవరి దాడికి రిటర్న్ ఇస్తావా? లేదు. వీడికి ఇదే కావాలి. అదే ఎలక్షన్స్ లో నామినేషన్ అప్రూవ్ అయితే ఆ వచ్చిన డబ్బంతటిని కరపత్రాలు కానీ, కార్యకర్తల బొవ్వలకి, తిరుగుళ్ళకి, ముందుకి, అది ఈడు ముందు పోపించే అలవాటు ఉందని ఈడే చెప్పండి, నేను చెప్పట్లేదు. తాగిపిచ్చే అలవాటు ఉంది. అసలు తాగిపిచ్చే అలవాటు ఏంటి? మొత్తం క్రైస్తవ సమాజం వీడికి ఎవడైతే డబ్బులు ఇస్తారో వాళ్ళంతా తాగుబోతులే. కాబట్టి మీరు మందు తాగటం మానేసి నాకు ఆ డబ్బులు ఇవ్వండి అని అడుక్కున్నట్టు కావాలంటే చూడండి. డబ్బు మీరే ఇవ్వండి, ఓటు మీరే వేయండి. ఎంత డబ్బు అడుగుతున్నా? 100 రూపాయలు. ఈ 100 రూపాయలు మీరు ఎన్నో వందలు ఖర్చు పెడతారు ఒక రోజుకి. సిగరెట్ తాగడానికి, మందు కొట్టడానికి, బిర్యానీ కొట్టడానికి, KFC రెస్టారెంట్లకి, షికార్లకి, సినిమాలకు వెళ్ళడానికి. ఈరోజు సినిమా టికెట్ రేట్లు కూడా 100 రూపాయల పైన ఉన్నాయి అన్ని టికెట్లు నాకు తెలిసినంత వరకు అయితే. కాబట్టి తాగుబోతు క్రైస్తవులు, సిగరెట్లు తాగే దమ్ము కొట్టే క్రైస్తవులు, సినిమాలకు తిరిగే సన్నాసి క్రైస్తవులు, బిర్యానీలు, బీర్లు అని చెప్పేసి డబ్బులు తగలేసే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అందరూ కూడా అవి దొబ్బి తాగటం ఆ రోజుకి మానేసి ఆ 100 రూపాయలు ఇడికిచ్చి మిగతా 29 రోజులు మీరు తాగేయండి. ఈ యాదవ్ చెప్తున్నాడు క్రైస్తవ సమాజం మొత్తం కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు ఉన్నారని చెప్పేసి. కాబట్టి అలాంటి తాగుబోతుల సొమ్ము అంతా వీడి దగ్గర జమ అయిపోయింది. మరి ఎంత జమ అయింది అనేది ఆడు చెప్పాలి. ఆ జమైన సొమ్ములో 17,000 రూపాయలు నామినేషన్ ఖర్చయింది. మరి మిగతా డబ్బు ఏం చేస్తాడు అనేది కూడా ఈ యాదవే చెప్పాలి. చెప్పరా యాదవ్ అన్నారు యాదవ. ఒక్కొక్కరి తర్వాత ఒకరు పేరు పిలుస్తుంటే నా తరపున LJD పార్టీ ఇన్ఛార్జ్ గారు అక్కడ ఉన్నారు ఆర్ఓ ఆఫీస్ లో, నా తరపున అడ్వకేట్ అక్కడ ఉన్నారు, నా తరపున ఏజెంట్ అక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు నా తరపున అక్కడ ఉన్నారు. నేను ఇంటర్వ్యూస్ కొన్ని ఉంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి వెళ్ళా. నా తరపున ముగ్గురు అక్కడ ఉన్నారు. పార్టీ ఇన్ఛార్జ్, మా తరపున అడ్వకేట్, మా ఏజెంట్ అక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు అభినయ్ దర్శన్ అనే పేరు ఎప్పుడెప్పుడు వస్తాను వెయిట్ చేస్తున్నారు. టెన్షన్ ఉంటది కదా. ఎందుకు? ప్రమాణ స్వీకారానికి ఆ FIR కట్టారు కదా ఆర్ఓ గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పాడు FIR కట్టారు కదా. చెప్పరా. ఇప్పుడు నా ఫైల్ రిజెక్ట్ చేయాలన్నా, యాక్సెప్ట్ చేయాలన్నా, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్నా, క్యాంపెయినింగ్ చేయాలన్నా ఎవరి చేతుల్లో ఉందంటే ఆర్ఓ గారి చేతుల్లోనే ఉంది. ఎవరైతే నా మీద FIR కట్టారో ఆయన చేతుల్లోనే ఉంది. వెయిట్ చేశారు మా వాళ్ళు. చివరికి సాయంకాలం 6:40 నా పేరు పిలిచారు. అభినయ్ దర్శన్ అని పేరు పిలవగానే మా వాళ్ళు యాక్టివ్ అయ్యారు, లేచి నిలబడ్డారు. లేచి నిలబడమంటే ఫైల్ ఓపెన్ చేశారట ఆర్ఓ గారు. ఫైల్ ఓపెన్ చేసి అన్ని చూసేసి ఇక యాక్సెప్ట్ చేస్తున్న టైంలో, సంతకం పెడుతున్న టైంలో ఒకడు పరిగెట్టుకుంటూ ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి ఒక కంప్లైంట్ పేపర్ ఇచ్చాడు ఆర్ఓ గారికి. కంప్లైంట్ పేపర్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కంప్లైంట్ పేపర్ ఇచ్చినోడు ఎవడు? జూబ్లీ హిల్స్ లో ఉన్న 35,000 మంది క్రైస్తవ ఓటర్లో ఒకడు ఇచ్చారు. ఎవరి మీద కంప్లైంట్?
అభినయ్ దర్శన్ మీద కంప్లైంట్. ఏమని ఇచ్చాడు అది చెప్తా. అసలు కంప్లైంట్ ఇచ్చిన వాడేవాడు, నా మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడు, కరెక్ట్ గా నా పేరు పిలిచినప్పుడే ఎందుకు వచ్చి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాడు, అసలు ఆ కంప్లైంట్ పేపర్లో ఏముంది, ఇలా కంప్లైంట్ ఇవ్వచ్చా, ఇస్తే జరిగేది ఏంటి అన్ని చెప్తా నేను మీకు. చెప్పరా. ఆల్రెడీ అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించటానికి నిలువెత్తున కలం విప్పి కంఠం విప్పి. కలం కాదురా, గళం గళం గొంతు. ఒరే మీ భాష బాగు చేయడానికే నా జన్మంతా సరిపోయేలాగా ఉందా దిక్మాలేదు వల్లరా. దీనికంటే నేను ఏదన్నా తెలుగు ట్రైనింగ్ సెంటర్ పెట్టుకున్నా కూడా నాకు ఇంత డబ్బులు వచ్చారా, మీకు ఇవ్వటం వల్ల నాకే వచ్చిందరా బొచ్చు టైం బొక్క ఎదవల్లరా. అసెంబ్లీలో మాట్లాడాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వచ్చిన ఒక సామాన్యుడైన నా మీద కేసు పెడితే, నా మీద కంప్లైంట్ చేస్తే ఏమనుకోవాలి? ఒరే సామాన్యుడిని అనుకున్నప్పుడు అన్ని సామాన్యంగా ఉంచాలరా. అసామాన్యుడిలాగా అసామాన్యమైన అబద్ధాలన్నీ అఫిడవిట్లో పెడితే దొబ్బమనే అంటారా దిక్మాలేదువా. 321 నామినేషన్లు వేశారు, 321 మంది వేశారు నామినేషన్స్. అందులో నాది ఒకటి. ఎవరి మీద కంప్లైంట్లు చేయాల? బీఆర్ఎస్ పార్టీ సునీత గారి మీద, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి మీద, ఒక సామాన్యుడైన అభినయ్ దర్శన్ గారి మీద కంప్లైంట్ చేశాడు. అది కంప్లైంట్ చేసిన వాడు ఎవడంటే వాడు ఒక క్రిస్టియన్ అట. వాడు క్రిస్టియన్ అని చెప్పాడు. ఎరా ఇప్పుడే కదరా 37,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అందులో 15,000 నేను చీలుస్తానన్నావు. ఇప్పుడు నోట్లో ఎవడదు పెట్టుకుంటావు మరి? ఒక క్రిస్టియన్ గాడే వచ్చి ఓరు నాయన ఈ దైద్యుడు మాకు వద్దు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ పెద్ద లుచ్చగాడు, ఇక్కడ పెద్ద లోఫర్గాడు, ఇక్కడ అబద్ధాల కోరు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. అట్లాంటిది నువ్వంట 15,000 క్రైస్తవ ఓట్లు చీలుస్తావు అని అంట. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వచ్చేసుకున్నాయా నీకోసం? నీ మోకం మీద వచ్చబోతారు రిటార్టీ ఎప్పుడని బయట చెప్పావంటే లేనిపోంది ఎదవా ఎరుపైపోతావు. అఫ్కోర్స్ అయిపోయావు ఆల్రెడీ. నా డీటెయిల్స్ ఏం పెట్టాను, నా ఆస్తులు ఏం పెట్టాను, నా బంగారం ఏం పెట్టాను, నా దగ్గర హ్యాండ్ క్యాష్ ఎంత ఉంది ఏం పెట్టాను, అవన్నీ రాసాం, నోటరీ చేయించాం, అఫిడవిట్ చేయించాం. ఇదంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. అయితే కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే వాడు దానికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈడు అఫిడవిట్లో ఏమి ఇచ్చాడో ఈడికి తెలియదు, కానీ అఫిడవిట్ గురించి ఎదటోడు ఇచ్చింది అబద్ధం అంటున్నాడు. మాట్లాడదాం. అది కూడా పెన్నుతో రాసి వల్ల ఎలా ఇచ్చాడు తెలుసా? కంప్యూటర్ లో టైప్ చేయించుకొని నా మీద సెక్షన్లు యాడ్ చేసి 9 సెక్షన్లతో నా మీద కేసు పెట్టాడు. 9 సెక్షన్లు నా మీద, 9 సెక్షన్లు రాసి అతను కంప్లైంట్ ఇచ్చాడు. కేసు పెట్ల. ఓకే, కేసు ఎప్పుడు చేస్తారు? ఆ కంప్లైంట్ని పరిశీలించి దానిలో తగు ఆధారాలు ఉంటే అప్పుడు కట్టేదాన్ని కేసు అంటారు. నేను చిత్తకాగితం మీద రాసి చేస్తే అది కేసు అనరు, అది కంప్లైంట్ అంటారు. చెప్పు ఇంకా. యాక్సెప్టెడ్ అన్న సైన్ పెడుతున్న టైంలో ఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చారు, మీ ఫైల్ని పక్కన పెట్టేశారు, ఇమీడియట్ గా మీరు వస్తే ఆ కంప్లైంట్ పేపర్ మీ చేతికే, క్యాండిడేట్ చేతికే ఇస్తారంట, మాకు ఇవ్వమంటున్నారు ఆర్ఓ గారు అంటే ఇమీడియట్ గా నేను బయలుదేరి వచ్చేసరికి 7:30 టైం, సాయంకాలం, నిన్న సాయంకాలం 7:30 వెళ్తే ఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే కంప్లైంట్ పేపర్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎవడని చూస్తే వాడిని చూశారు. వెళ్ళి మాట్లాడదామంటే పరిగెట్టి పారిపోయాడు. నన్ను చూసి పరిగెట్టి పారిపోయాడు. చెయ్యి పట్టుకుంటుంటూ కూడా ఇదిలించుకొని భయపడి పరిగెట్టి పారిపోయాడు. సరే అని చెప్పి వాడి నంబర్ చూసి కంప్లైంట్ పేపర్లో, ఆర్ఓ గారు సిఏ గారు ఏడ్ చేస్తున్నారండి, ఒక వ్యక్తికి ఈ దేశంలో ఇంకో వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ లేదా? కంప్లైంట్ ఇచ్చినోడిని ఈడు చేయబట్టుకుని లాగబోయాడంట. మరి ఇలా కంప్లైంట్ దారుని అంటే కక్షిదారుని బెదిరించాలని చూడటం ఇంకో కేసు కాదా? మరి దీని మీద తమరేమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా తెలియజేయండి. అసలు వాడికి నాకు ఏ సంబంధం లేదు, వాడిని ఎప్పుడూ చూడలేదు, వాడితో పరిచయం లేదు. వాడు నా మీద కంప్లైంట్ పెట్టాడు. వాడి ఆ కంప్లైంట్ పేపర్ ఖచ్చితంగా వాడి పేరు ఉండాలి, అడ్రస్ ఉండాలి, వివరాలు ఉండాలి, నా మీద ఏం కంప్లైంట్ పెట్టాడు ఉండాలి, వాడి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. వెంటనే ఆ ఫోన్ నెంబర్కి మా వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్. అక్కడ ఉన్నాడా? లేడు. ఆ కంప్లైంట్ పేపర్కి ఆర్ఓ గారు ఏమన్నారంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చూసుకోండి. ఆ కక్షిదారిని ఫోన్లు చేసి కూడా బెదిరించాలని ట్రై చేశారు. మరి ఆ కక్షిదారికి ఏమన్నా అయితే, అతను ఏదైనా కారణం చేత అపాయంలో పడితే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అభినయ్ దర్శన్ గారిని ఇరికిస్తారా? లేకపోతే ప్రవీణ్ పగడాల కేసులాగా అటు ఇటు తిప్పేసి మళ్ళీ అది క్రైస్తవ్యం మీద దాడంటూ హిందువుల మీద నెట్టే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే అవతలోడు కూడా క్రైస్తవుడే. ఈ క్రైస్తవుడే కడుపు మాటతో ఆడేమన్నా చేసేసి మళ్ళీ లలిత్ కుమార్ అట్ట చేశాడు, కరుణాకర్ అట్ట చేశాడు, లేకపోతే ఇంకోటి ఎవడ ఎట్ట చేశాడు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తే ఏంటి మరి మా ఇమేజ్కి రక్షణ ఎవరు ఇస్తారు? మీరు ఇయ్యాల. ఫైల్ చూస్తా, లేదంటే రిజెక్ట్ చేస్తా. ఆల్రెడీ రిజెక్ట్ చేస్తారేమో అన్న ఆలోచన మనకుంది మొదటి నుంచి. ఎందుకంటే రిజెక్ట్ అయ్యేలాగానే అఫిడవిట్ ఇచ్చాడు కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి ఆ కంప్లైంట్ పేపర్ అసలు ఏం కంప్లైంట్ ఉంది అని చదవటం మొదలు పెట్టాం. మా ఇన్ఛార్జ్, మా ఏజెంట్, నేను, నాతో ఉన్న వాళ్ళందరూ ఆ కంప్లైంట్ పేపర్ చదివాం. ఆ కంప్లైంట్ పేపర్లో ఏముందంటే అఫిడవిట్ లో లోన్స్ అనే కాలం దగ్గర నాకు ఒక లోన్ ఉందని పెట్టా.
వాడేం పెట్టాడంటే కంప్లైంట్ పేపర్లో అభినయ్ దర్శన్ కి చాలా లోన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ని ఫ్రాడ్ చేస్తున్నాడు అని పెట్టాడు. ఆస్తుల దగ్గర, అసెట్స్, ప్రాపర్టీస్ దగ్గర నేను నిల్ అని పెట్టా. వాడేం చేశాడంటే కంప్లైంట్ పేపర్లో అది తప్పు, అభినయ్ దర్శన్ కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, మీ దగ్గర గోల్డ్ ఎంత ఉందంటే 1 తులం గోల్డ్ మాత్రమే నా దగ్గర ఉంది అని పెట్టాను. కాదు, అభినయ్ దర్శన్ దగ్గర చాలా గోల్డ్ ఉంది, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు మోసగాడు అని కంప్లైంట్ పెట్టాడు. నాకు బై హ్యాండ్ క్యాష్ నేను 10,000 ఉందని పెట్టా, అది అబద్ధం అని పెట్టాను. ఆల్మోస్ట్ అఫిడవిట్ లో నేను ఏవేవైతే నిల్ 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 అని పెట్టానో, నాకు లేవు అని పెట్టానో అవన్నీ అతను అబద్ధము. నిజమేగా. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడు? 1 నిమిషం క్రితం మీరే అన్నారు, నా దగ్గర 1 తులం మాత్రమే ఉంది అన్నాడు. ఒకసారి అఫిడవిట్ లో మీరు చూడండి, చూస్తున్నారు కదా, ఏం రాశాడు? 2 తులాస్ వర్త్ ఆఫ్ 2 lakhs అని చెప్పి రాశాడు. ఈడిచ్చిన అఫిడవిట్ లోనే 1 సెట్ లో కాదు 2 సెట్ల అఫిడవిట్స్ లో ఇదే రాశాడు. మరి యారు ఇప్పుడే కదా 1 తులం అన్నావు అంటే నీ అఫిడవిట్ లో ఏముందో కూడా నీకు తెలియకుండా నోటికి ఏదో వస్తే రాసేసావు అంతేనా? దిక్కుమాలేదవా. ఈడు నిజాల గురించి నిజాయితీ గురించి చెప్తున్నాడు. సెకండ్ లో ఈడికి ఎంత అబద్ధం చెప్పాడో మీరు చూడండి. ఈడి అఫిడవిట్ లో 2 తులాలు ఉంటే ఈడి చేతిలోకి వచ్చేప్పటికి 1 తులం మాత్రమే ఉంది అంట. ఇంకోటి, నాకు బై హ్యాండ్ క్యాష్ నేను 10,000 ఉందని పెట్టా, అది అబద్ధం అని పెట్టాడు. ఆల్మోస్ట్ అఫిడవిట్ లో నేను ఏవేవైతే నిల్ 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 అని పెట్టానో, నాకు లేవు అని పెట్టానో అవన్నీ అతను అబద్ధము. ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇతని దగ్గర లోన్స్ ఉన్నాయి, ఇతనికి బోల్డన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అరే ఫారం వర్క్, అసలు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాన్ నెంబర్ ఇచ్చావు, పక్కన ఐటీఆర్స్ అడిగితే నాట్ అప్లికబుల్ అని పెట్టావు. నువ్వు ఈ దేశపు సిటిజన్ కాదా? అసలు ఐటీఆర్స్ ఫైల్ చేయవా? నీ ఐటీఆర్స్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వవా? మరి ఇచ్చినప్పుడు ఐటీఆర్స్ గురించి అక్కడ మెన్షన్ చేయకుండా నాట్ అప్లికబుల్ అంటే నువ్వు ఈ దేశపు బాధ్యత కలిగిన ట్యాక్స్ పేయర్ కూడా కాదు. మరి నీ నామినేషన్ ఎట్లా స్క్రూటినీ చేస్తారు, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారా? ఆడెవడో కంప్లైంట్ ఇచ్చాడు, ఆడి కంప్లైంట్ వల్ల పోయిందని నడుస్తున్నావు, కానీ నీ అఫిడవిట్ లో ఉన్న బొక్కల గురించి నువ్వు మాట్లాడవేరా? చూడండి, ఇంకా ఫేక్ అలిగేషన్స్, తప్పుడు ఆరోపణలు నా మీద పెట్టి ఒక పార్టీ వాడు ఒక సామాన్యుడిని పట్టుకొని క్రైస్తవుడని పేరుతో, మరలా ఇక్కడ క్రైస్తవుడని పేరు వాడాడు. వాడు అంటే ఒక క్రైస్తవుడే ఒక క్రైస్తవుడిని అడ్డుకున్నాడు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు అందరికి మీడియా ముఖము నేను చెప్తున్నా, జనవరిలో పార్టీ అనౌన్స్ చేయబోతున్నా. ముందు పార్టీయా? పార్టీ పేరు అనౌన్స్ చేయబోతున్నా. పొలిటికల్ పార్టీ వ్యవస్థాపకుడిగా పొలిటికల్ పార్టీ స్థాపించబోతున్నా. వచ్చే 2029 ఎన్నికల్లో 15 స్థానాల్లో నా క్రైస్తవుణ్ణి నేను నిలబెట్టబోతున్నా. అదేంటండి, ఇందాక 20 మందిని నిలబెడతా అన్నారు, ఎంతలోనే మళ్ళీ 5 తగ్గించేశారు. మరి 2029కి వచ్చేపాటికి ఆ సంఖ్య ఇంకా తగ్గిపోద్దేమో. 5 నిమిషాల్లోనే 5 తగ్గిపోయారు కదా. ఎర నీ బతుకు తగలేయ్యా, నీ నామినేషన్కి దిక్కు లేదు, నీ ఎలక్షన్ ప్రచారానికి దిక్కు లేక నువ్వు ఆడిని 100 ఇవ్వు 1000 ఇవ్వు అని చెప్పేసి ముష్టెత్తుకున్నావు. నీ 100 కోసం క్రైస్తవ సమాజం మొత్తాన్ని తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, జోదగాళ్ళని, వ్యభిచారులను అందరినీ చేసావు. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టేసి 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎంత అడుక్కు తింటావు? ఆ 15 మందిలో ఎంతమంది నామినేషన్లు సక్సెస్ చేపిస్తావు, ఎంతమంది రిజెక్ట్ చేపిస్తావురా? నిన్ను ఇప్పుడు నుంచైనా సరే క్రైస్తవ సమాజం నిన్ను పక్కన పెట్టకపోతే, నిన్ను నమ్మితే గుడ్ల మడిచిపోతాయిరా, క్లాత్స్ ఫోల్డింగ్. ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి వీడి అఫిడవిట్ చూడండి. మళ్ళీ వీడి టాపిక్ వద్దాం. వీడి అఫిడవిట్ చూస్తున్నారు కదా, ఇందులో వీడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ చూస్తున్నారు కదా. ఈడిచ్చిన అఫిడవిట్ లో ఈడు సంతకం పెట్టిన ఎడ్యుకేషన్ లో 10th కాలం చూడండి. మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ యాజ్ అండర్ SSC ఫ్రమ్ చౌడేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కడప. ABCDF ఈడి తాత పిల్లక టఫ్. అర్థమైందారా? నువ్వు 10th క్లాస్ గాడివి. 10th క్లాస్ కూడా కాదు, అండర్ అంటే 10th పాస్ కూడా అయ్యావో లేదో డౌటే నాకు. మాక్సిమం 10th క్లాస్ ఈడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈడు మాట్లాడితే ఎస్ దిస్ గ్యాస్ మిక్సీ కుక్కర్ కాలిఫోర్నియా అమెరికా ఫిలాసఫీ పెరోసియస్ అని చెప్పేసి పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడేస్తుంటాడు. నీకు ఎందుకురా, ఎందుకు వచ్చిన నాటకాలు ఇవన్నీ? ఇది రెండోది, ఈడి అఫిడవిట్ లో కేసుల గురించి ఈడు ఏమన్నాడో చూద్దారండి. సెక్షన్ 5 చూడండి. పెండింగ్ క్రిమినల్ కేసెస్ కాడ ఐ డిక్లేర్ దట్ దెర్ ఇస్ నో పెండింగ్ క్రిమినల్ కేస్ అగైన్స్ట్ మీ అని చెప్పేసి పెట్టాడు. ఇందాక నువ్వు చెప్పిన కేసుల్లోనే ఒకటి ఇక్కడ ఉంది. ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్వయంగా పెట్టిన కేసు. అవునా? ఇది కాకుండా ఇతరత్ర కేసులు నా మీద చాలా ఉన్నాయి, నేను చాలా పోరాడుతున్నానని గతంలో నువ్వే వీడియోస్ లో చెప్పావు. ఆ కేసుల మీద ఫైట్ చేస్తున్నాం, క్రైస్తవ్యం మీద మాట్లాడుతున్నందుకు మా మీద కేసులు పెట్టేశారని చెప్పేసి. అలాగే ప్రవీణ్ పగడాల మర్డర్ విషయంలో తిక్కప్పు వాగుడు వాగినందుకు అప్పుడు కూడా కేసులు పెట్టారు నీ మీద. అవునా? మరి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయకుండా ఈ అఫిడవిట్ లో ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇవ్వకుండా నా అఫిడవిట్ రిజెక్ట్ చేశారు అంటే చేస్తారా? లంగ మాటలు మాట్లాడితే మరి చేయకేం చేస్తారు?
ఓకే. అసలు ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటంటే ఈ కింద వీడు ఒక డీటెయిల్స్ ఇచ్చాడు. వీడి భార్య పేరు, వీడి పేరు. రాండి ఇక్కడికి. ఇక్కడ వాడి పేరు సెల్ఫ్ డిఎస్ అభినయ్ దర్శన్. పాన్ కార్డ్ ఇచ్చాడు. పక్కన ఐటీఆర్స్ లేవు, తొక్కలేవు అని చెప్పేశాడు. ఆ కింద స్పౌజ్ నేమ్, అంటే స్పౌజ్ అంటే భార్య కదా, ఆ భార్య గారి పేరు ఏమిచ్చారు? నల్లబల్లె సుష్మా హన్నా హెబ్జిబా అని పెట్టాడు. ఏదో తేడా కొడుతుందిరా సీనా. సుష్మా హన్నా హెబ్జిబా ఈవిడి నీ భార్య. ఓకే, మాట్లాడదాం. ఇప్పుడు ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ మనం చూద్దాం. రెండవది, అభినయ్ దర్శన్ గారి మిస్సెస్ చెల్లెమ్మ సుప్రియా దర్శన్ గారికి కూడా నేను కాల్ చేశాను. చూశారు కదా ఈ అజయ్ బాబు గడి తెక్క పుష్పంగడి ఏం చెప్తున్నాడు? అమ్మ సుప్రియ అభినయ్ దర్శన్ సతీమణి శ్రీమతి అని చెప్పాడు కదా. మరి ఇక్కడేంటి సర్టిఫికెట్లు సుష్మా హన్నా హెప్సిబా అనుంది? ఎవరా అనుకుంటున్నారా? ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. నేను సుష్మా దర్శన్, నా పేరు సుష్మా దర్శన్. ఐఎమ్ వైఫ్ ఆఫ్ అభినయ్ దర్శన్. నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారు విన్నారు కదా. ఈవిడ సుష్మా దర్శన్, వైఫ్ ఆఫ్ అభినయ్ దర్శన్ అని ఈవిడే చెప్పుకున్నారు. ఈవిడ ఎవరు అంటే ఒక 5 ఏళ్ల క్రితం అభినయ్ దర్శన్ భార్య. కానీ ఈ సుష్మా దర్శన్ తర్వాత వచ్చిన క్యాండిడేట్ నెంబర్ 2 అంటే పర్సన్ నెంబర్ 2 ఎవరు అంటే సుప్రియా దర్శన్. ఇప్పుడు ఈవిడ ఎవరైతే చెప్తున్నారో ఈ సుప్రియ గారు అన్నమాట. ఈ సుప్రియ గారు ఎప్పటి నుంచి పరిచయం అంటే ఈ ఫేస్బుక్ లింక్ ఒకసారి చూడండి. చూసారు కదా, అభినయ్ దర్శన్ అప్డేటెడ్ హిస్ ప్రొఫైల్ పిక్చర్ ఆన్ 12th December 2023. అప్పుడు ఈ విగ్ దర్శన్ గారి పక్కన ఉన్న ఆవిడ ఎవరు అనుకుంటున్నారా? సుప్రియా దర్శన్. ఈ సుప్రియా దర్శన్ గారి యొక్క దివ్య కంఠం మీకు తెలియాలి అంటే ఒక్కసారి వీడియో చూడండి. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో అభినయ్ దర్శన్ గారి మీద కేసు ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పుడే లాయర్ తో మాట్లాడి కనుక్కున్నాము. ఈవిడే ఇప్పుడు ఉంటున్న ప్రస్తుత అభినయ్ దర్శన్ గారి వైఫ్ అన్నమాట. కానీ అఫిడవిట్ లో ఈవిడ పేరు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే శాస్త్రానికి విరుద్ధంగా, ఆమె ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వివాహము లేకుండా, అంటే క్రైస్తవ పద్ధతి ప్రకారం ఏ వివాహం చేసుకోకుండా పిల్లల్ని కంటే యెహోవా పిల్లల్ని లేపేస్తాడు కదా. అందుకని బహుశా ఇల్లు ఈ సహజీవనం చేస్తున్నట్టున్నారు. ఈమె అభినయ్ దర్శన్ గారి నా భర్త అని చెప్పేసి చాలా ప్లాట్ఫామ్స్ మీద చెప్పేశారు. కానీ విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పటికీ కూడా అఫీషియల్ గా పెళ్లి చేసుకోవాలా, వాళ్ళిద్దరికి అఫీషియల్ గా విడాకులు అవ్వాలా. చివరాఖరికి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్ లో కూడా నా ఫెల్లం సుష్మా అని చెప్పి చెప్పాడు. ఎరా ఏటి వ్యవహారాలు? నువ్వు ఒక కాపరవా, పాస్టర్వా, నువ్వు బోకరగాడివరా? నిజాలు చెప్పరా నింజాగా. ఇట్లాంటివన్నీ పెట్టుకునే సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారా సన్నాసి? ఇట్లాంటి వాడంటే ఎలక్షన్ లో పోటీ చేస్తాడంట. ఇప్పుడు ప్రతోడు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవటం కాదు, ఇట్లాంటి యాదవాళ్ళని పట్టుకుని బయటకు వెళ్ళాకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారా నువ్వు అని అడగండి. బొచ్చు మాకెందుకులే కానీ కనీసం మీ క్రైస్తవ సమాజం అడగండి. ఇట్లా పెళ్లి పెటాకులు లేకుండా కాపురాలు చేసి పిల్లల్ని కన్నందుకు కాదు దావీదు గాడును ఆడు ఉంచుకున్నది కలిపి కన్నా కొడుకుని లేపేసింది. అబ్బా అంటే మేము పరిశుద్ధులం పత్తిత్తులం కబుర్లు చెప్పడం కాదురా. ఇట్లాంటి పాపిచ్చి పనులు చేసేవాడిని ఎదుర్కోండి. క్రైస్తవ సమాజం నుంచి ఇట్లాంటి వెలేయండి. అప్పుడు కానీ వీడికి సిగ్గురాదు. వీడికి ఓ సర్టిఫికెట్ వీడి సొంతది కాదు. మతం మారి సర్టిఫికెట్ మార్చుకోడు. కాసేపు క్రైస్తవుల కోసం అంటాడు, కాసేపు నేను మతం లేకుండా పనిచేస్తానంటాడు, కాసేపు ఏమో నా పాత పెళ్ళామే నాకు అధికారిక పెళ్ళామని సర్టిఫికెట్లు చూపించుకుంటాడు, కొత్త పెళ్ళాన్ని మాత్రం కారులో తిప్పుతూ ఉంటాడు. వీడికి 100 అవసరం అయితేనేమో క్రైస్తవులందరినీ 100 బూతులు పెడతాడు, తాగుబోతులు అంటాడు, తిరుగుబోతులు అంటాడు, తిండిబోతులు అంటాడు, అన్ని అంటాడు. అఫిడవిట్ లో 2 తులాల బంగారం ఉందని చెప్పి వీడియో ముందుకు వచ్చి నాకు 1 తులం ఉందంటాడు. ఇంకో 1 తులం ఎవడన్నా చదివించాలా? వీడు చదివిందేమో 10వ తరగతి, వీడు మాట్లాడేదేమో పెద్ద పండితుల్లాగా. మళ్ళీ ఎందుకురా నీకు ఇన్ని మాటలు మాట్లాడేటంటే ఏబ్రా చదవని హిందూ సమాజం ఎట్టాಗೂ నమ్మదు, కానీ నమ్మినట్టెట్లో మునిగిపోతుంది క్రైస్తవ సమాజం. ఈయన్ని సువార్తలు అని చెప్పేసి సందేశాలు అని చెప్పేసి స్టేజీల మీదకి పిలిచారనుకోండి, మొత్తం కొట్టమర్చిపోయేది మీ పరువే. ఆలోచించుకోండి, ఇప్పటికన్నా మేల్కోండి. ఈడి అఫిడవిట్ రిజెక్ట్ అవ్వటానికి పైగా ఈ అఫిడవిట్లు ఇంకో మాట చెప్పాడు. మొత్తం 321 అఫిడవిట్లు పడ్డాయో అన్నాడు. 321 31రా? 21. మొత్తం ఒకసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూడండి. మొత్తం 321 అఫిడవిట్స్ ఇక్కడ నామినేషన్స్ వస్తే అందులో 98 యాక్సెప్ట్ అయ్యాయి, 186 రిజెక్ట్ అయ్యాయి. వీడు ఒక్కడిదే రిజెక్ట్ అయినట్టు, వీడు ఒక్కడికే మిగతా పార్టీలన్నీ ఉత్తబోపించుకుని కావాలని రిజెక్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. మరి 185 మంది ఏం పాపం చేశారా? వాళ్ళు నీకంటే తోపులేమో ఎవడికి తెలుసు? ముందా నీకు శాతగా అఫిడవిట్ వేయటం దాన్ని రిజెక్ట్ చేయించుకుని మళ్ళీ అందరమే పడి ఎడుతూ ఉన్నాడు.
ఇప్పటికైనా ఇట్లాంటి నాటకాలని అర్థం చేసుకోండి, లేదంటే మీ డబ్బులు మొత్తం ఇట్లా సందాల రూపంలోకి లొట్టపీస్ అయిపోతాయి. నా వరకు నాకు హిందూ సమాజాన్ని జాగృతం చేయటం అనేది బాధ్యత. బోనస్గా ఇక్కడ క్రైస్తవ సమాజానికి కూడా నేను ఒక మేలు చేశా. కాబట్టి లలిత్ కుమార్ అనేవాడు హిందువు కాబట్టి ఆడు చెప్పింది మేము వినాలి, ఎందుకు వినాలి అని అనుకుని మీ పార్టీకి మీరు గుడ్డ మర్చిపోతానంటే మీ కర్మ. కానీ బాగుపడటానికి మీకు నేను ఒక అవకాశం ఇచ్చా. ఈసారికి దీన్ని సద్వినియోగం చేసుకుని ఇట్లాంటి యాదవం దూరం పెట్టండి, అందరూ బాగుంటారు. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. తస్మాత్ జాగ్రత్త ఇలాంటి మోసగాళ్ళతోటి.